मैं जाफ़र हुसैन, जिसे क़ानूनी साज असम्बली का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम से हलफ लेता हूँ कि मैं क़ानून के रों से रईस दस्तूर हिंद का वफ़ादार और फर्माबरदार रहूँगा, हिंदुस्तान के इक़्तिदार आला और इसकी सालमियत को बरकरार रखूँगा और इसके फ़र्ज़ मनसबी को जो मुझे तफ़वीज़ किया जाने वाला है पूरी दयानतदारी से अंजाम दूँगा। मैं जाफ़र हुसैन रुकन तेलंगाना क़ानून साज असम्बली अल्लाह के नाम से हलफ लेता हूँ कि मैं ऐवान को क़ायदे का पाबंद रहूँगा और इन पर अमल करूँगा और आदाब मजलिस को मलहूज़ रखते हुए ऐवान की रिवायत का एहतराम करूँगा। श्री जाटोत रामचंद्र नायक गारू। డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిమిత్తమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ అనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. श्री केपी विवेकानंद गारू। I, KP Vivekanand, having been elected a member of Legislative Assembly, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, KP Vivekanand, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette and respect the convention of the House. श्री KR नागराज के गारू। కర్పన్ రాజేశ్వరి నాగరాజు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ భక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన నేను కర్పన్ రాజేశ్వరి నాగరాజు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. श्री के शंकरయ్య గారు। కె శంకరయ్య అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని భారత పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన కె శంకరయ్య అనే నేను సభా నియామకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తాను. श्री कडियम श्रीहरि गारू। श्री काले यादయ్య గారు।
కాళే యాదయ్య అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమికాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కాళే యాదయ్య అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కాలేరు వెంకటేష్ గారు. I, Kaleru Venkatesh, having been elected as a member of the Legislative Assembly, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Kaleru Venkatesh, member of the Telangana Legislative Assembly, do solemnly affirm that I shall abide by and follow the rules, observe the etiquette and respect the conventions of the House. శ్రీ కల్వకుంట్ల సంజయ్ గారు. డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కల్వకుంట్ల సంజయ్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు. శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన కసిరెడ్డి నారాయణ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర ఉదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. శ్రీ కౌజర్ మొయినుద్దీన్ గారు. मैं कौसर मोहिउद्दीन, जैसे कि असम्बली कानून साज का मुंतखब किया गया, अल्लाह के नाम से हलफ लेता हूँ मैं कानून के रूह से रियाज दस्तूर हिंद का वफादार और फरमादार रहूँगा। हिंदुस्तान के इक़्तिदार आला, इसकी सलामियत का बरकरार रहूँगा और इस फ़र्ज़ मनसबी को जो मुझे तस्मीयत की जाने वाली है पूरी दयानतदारी से अंजाम दूँगा। मैं कौसर मोहिउद्दीन, रुकने तेलंगाना कानून साज असम्बली, अल्लाह के नाम से हलफ लेता हूँ कि मैं ऐवान का कवायद का परबंद रहूँगा, इस पर अमल करूँगा और अदाब मजलिस को मुलविस रखते हुए ऐवान की रियायत का एहतराम करूँगा। శ్రీ కౌశిక్ రెడ్డి పాడి గారు. డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు. డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడినైన డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు. I, Kokirala Prem Sagar Rao, having been elected as member of the Legislative Assembly, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold and the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Kokirala Prem Sagar Rao, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by the rules, observe and etiquette and respect the convention of the House. శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కోనింటి మాణిక్రావు గారు. కొనింటి మాణిక్రావు అనే నేను శాసనసభ ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన కొనింటి మాణిక్రావు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కోరం కనకయ్య గారు. కోరం కనకయ్య అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన కోరం కనకయ్య అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలు గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు.
డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడైన డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి అనే నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన కుంభం అనిల్ కుమార్ రెడ్డి అనే నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. కోనంనేని సాంబశివరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన కోనంనేని సాంబశివరావు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ కుందూరు జయవీర్ గారు. కుందూరు జయవీర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన కుందూరు జయవీర్ అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ లక్ష్మీకాంతరావు తోట గారు. I, Lakshmi Kantarao Tota, having been elected a member of the Legislative Assembly, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Lakshmi Kantarao Tota, member of Telangana Legislative Assembly, do solemnly affirm that I shall abide by and follow the rules, observe the etiquette, and respect the conventions of the House. శ్రీ మదన్ మోహన్ రావు కే గారు. I, K. Madan Mohan, having been elected a member of the Legislative Assembly,
do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, K. Madan Mohan, member of Telangana Legislative Assembly, do swear in the name of God that I shall abide by and follow the rules, observe the etiquette, and respect the conventions of the House. శ్రీ మాధవరం కృష్ణారావు గారు. మాధవరం కృష్ణారావు నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిమిత్తమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసయుతను చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, స్వీకరించబోయే కర్తవ్యాన్ని సత్యశుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్ష్య ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడైన మాధవరం కృష్ణారావు నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాన్ని గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ మాగంటి గోపీనాథ్ గారు. మాగంటి గోపీనాథ్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన మాగంటి గోపీనాథ్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని తల్లిదండ్రుల సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాను. తెలంగాణ శాసనసభ్యుడైన నేను మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు. మల్రెడ్డి రంగారెడ్డి అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడినైన మల్రెడ్డి రంగారెడ్డి అనే నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ మందుల సామేల్ గారు.
మందుల సామేలు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్ష్య ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన మందుల సామేలు అని నేను సభా నియామకాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్ష్య ప్రమాణం చేస్తున్నాను. శ్రీ మర్రి రాజశేఖర రెడ్డి గారు. మర్రి రాజశేఖర రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన మర్రి రాజశేఖర రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ మట్టా రాఘమయ్య గారు. శ్రీ మేడిపల్లి సత్యం గారు. మేడిపల్లి సత్యం అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన మేడిపల్లి సత్యం అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ మేఘారెడ్డి తుడి గారు. మేఘారెడ్డి తూడి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన మేఘారెడ్డి తూడి అనే నేను శాసనసభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ మీర్ జుల్ఫికర్ అలీ గారు. मैं मीर जुल्फ़िकार अली जिसे क़ानून साज असम्बली का रुकन मुंतखब किया गया है, खुदा के नाम हलफ लेता हूँ कि मैं क़ानून की रूह से राय दस्तूर हिंद का वफादार और फरमाबरदार रहूँगा, हिंदुस्तान के इक़्तिदार आला और सालमियत का बरकरार रखूँगा और उस फ़र्ज़ मनसबी की जो मुझे तवीज़ किया जाने वाला है पूरी दियानतदारी से अंजाम दूंगा। मैं मीर जुल्फ़िकार अली रुकन तेलंगाना क़ानून साज असम्बली खुदा के नाम हलफ लेता हूँ कि मैं ऐवान क़वायद का पाबंद रहूँगा, इन पर अमल करूँगा और आदाब मजलिस को मलूज़ रखते हुए ऐवान की रिवायत का एहतराम करूँगा।
శ్రీ మహమ్మద్ మాజిద్ హుస్సేన్ గారు. मैं मोहम्मद माजिद हुसैन, जिसे कानून साज असम्बली का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम पे हल्फ लेता हूँ कि मैं कानून के रोज़ से रियाज दस्तूर हिंद का वफादार और फरमाबरदार रहूँगा, हिंदुस्तान के इक़्तिदार आला और सालिमियत को बरकरार रखूँगा और उस फ़र्ज़ मनसबी की जो मुझे तहफ़ीज़ किया जाने वाला है पूरी ज़ियानतदारी से अंजाम दूँगा। मैं मोहम्मद माजिद हुसैन, रुकन तेलंगाना कानून साज असम्बली, अल्लाह के नाम पे हलफ लेता हूँ कि मैं ऐवान क़ायद का पाबंद रहूँगा, इन पर अमल करूँगा और आदाब मजलिस को महलूज़ रखते हुए ऐवान की रिवायत का एहतराम करूँगा। మహమ్మద్ ముబీన్ గారు. मैं मोहम्मद मुबीन, जिसे कानून साज असम्बली का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम पर हलफ लेता हूँ कि मैं कानून की रूह से राइज दस्तूर हिंद का वफादार व फरमाबरदार रहूँगा, हिंदुस्तान के इक़्तिदार आला और इसकी सलामियत को बरकरार रखूँगा और इस फ़राइज़ मनसबी को जो मुझे तफ़्यूज़ की जाने वाली है पूरी दियानतदारी से अंजाम दूँगा। मैं मोहम्मद मुबीन, रुकन तेलंगाना कानून साज असम्बली, अल्लाह के नाम पर हलफ लेता हूँ कि मैं ऐवान के क़ायदे का पाबंद रहूँगा और इन पर अमल करूँगा और आदाब मजलिस को मखलूज रखते हुए ऐवान की रिवायत का एहतराम करूँगा। డాక్టర్ మురళీ నాయక్ బూక్యా గారు. డాక్టర్ మురళీ నాయక్ భూక్యా అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన డాక్టర్ మురళీ నాయక్ భూక్యా అనే నేను సభ నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ ముఠా గోపాల్ గారు.